మరి అమెరికాలో రామరాజ్య స్థాపన జరగడానికి 90 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక లీడర్ అలెగ్జాండర్ డక్కన్ ఇక ఆంజనేయ స్వామిని చూడంగానే ఎవరికి వణుకు పుడుతుంది? దయ్యాలకు, రాక్షసులకు. అలా దయ్యం రాక్షసులాగా భయపడటమే కాదు, కారు కూతలు దయ్యం పట్టినోడు మాట్లాడినట్టు మాట్లాడిండట. అయితే యాప బరిగలు తీసుకొని ఆ దయ్యాన్ని వదిలించాల్సిన అవసరం ఉంది, కానీ అది అమెరికా కదా, యాప బరిగలు, దాన్ని వదిలించే వాళ్ళు దొరకరు. కానీ ఏదో ఒకరోజు ఆంజనేయ స్వామిని అవమానించిన వీడికి తగిన బుద్ధి చెప్తారు, తగిన బుద్ధి కూడా వచ్చేలాగా చేస్తారు అంటారు. అసలు ఆయన ఏమన్నాడు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడంతో ఆ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డక్కన్ అసలు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడమే తప్పన్నారట. అమెరికా అంటే క్రైస్తవులకు చెందిన దేశం అని పేర్కొన్నారు. ఈ మూర్ఖులకు ధర్మం యొక్క గొప్పతనం ఎప్పటికీ తెలియదు. చెప్తున్నాగా, దేన్నైతే హేళన చేశారో, తప్పు చేశామని చంపలేసుకొని ఉండాల్సిందే. నేపాల్లో చూసినాం కదా, రాముడి గురించి తప్పుగా మాట్లాడినా అదే నా పతనానికి కారణమైందని. రేపు ఇలాంటి వాళ్ళ పతనానికి, ఇలాంటి పార్టీల పతనానికి కూడా హిందూ దేవుళ్ళను అవమానించడమే కారణమైందని చెంపకాయలు వేసుకొని ముక్కు నేలకు రాసే రోజు తప్పకుండా వస్తుంది.